బాబా గారు చెప్తాను. ఆయన చెప్పింది కాళిదాసు కవిత్వంను నా పైత్యం చేర్చను, ఆయన చెప్పిందే చెప్తాను. ఇద్దరు పోటాడుకుంటే ఏమైంది, మూడో మధ్యవర్తి వచ్చి తీరుస్తాడు. 10 మంది పోటాడుకుంటే ఏమవుతుంది, ఊరి పెద్ద వచ్చి కాస్త తీరుస్తాడు. ఊరు పోటాడుకుంటే ఏమైంది, పోలీసులు వస్తారు. మొత్తం అలజడి ఆందోళన ఎక్కువైతే ఏమవుతుంది, ఆర్మీ దిగి చేస్తుంది. అంటే ఉండే తీవ్రత బట్టి మధ్యవర్తుల, పెద్ద మనుషుల, పోలీసుల, ఆర్మీయా అనేది ఆధారపడుతుంది తీవ్రత బట్టి. ఇద్దరు పోట్లాడుకుంటే దానికి ఢిల్లీ నుంచి ఆర్మీ జనరల్ రాక్కర్లే, మీ ఇద్దరు పోట్లాడుకుంటే దానికి ఆర్మీ వాడు రావాలి అక్కర్లే, ఈయన చాలు మాకు. అలాగే అధర్మం పెరుగుతున్న కొద్దీ, అధర్మం అంటే ఏమిటి, చెప్పిన ధర్మం ఆచరించకపోవడమే అధర్మం. నేను చంపక్కర్లే, సత్యం పలకపోవడమే అధర్మం. అసత్యం జరుగుతున్నప్పుడు ఖండించకపోవడమే అధర్మం. కనుక అధర్మం అంటే ధర్మం కాంతి ఆచరించడం కాదు, ధర్మాన్ని ఆచరించడం ధర్మం. అంటే అధర్మం అంటే ఆచరించకపోవడం అధర్మం. సరే, అందులో ఆ తీవ్రత బట్టి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. కనుక ఈ కోవలో మనం ఆలోచిస్తే గురువులు, సంతులు, మహంతులు, మా జగద్గురువులు వస్తూ ఉంటారు. సాక్షాత్తు అవతారమూర్తే మరీ సీరియస్ అయినప్పుడు ఆయన వస్తాడు. అంటే థర్మామీటర్ చూడడానికి నర్సు చాలు, పల్స్ చూడడానికి. కాదు రోగం నిర్ధారణ చేయాలంటే కొద్దిగా సీనియర్ డాక్టర్ ఉండాలి. చాలా కష్టంగా ఉందిరా బాబోయ్ వాడు ఎప్పుడు పోతాడో అన్నప్పుడు సీనియర్ మోస్ట్ మ్యాన్ వస్తాడు. అలాగే అవసరాన్ని బట్టి, తీవ్రత బట్టి వేరు స్థాయిలో వాళ్ళు వస్తుంటారు. అందరూ ఒకటి కాదు, వాళ్ళ స్థాయి బట్టి వస్తుంటారు. ఇదే బాబా గారు చెప్తాడన్నమాట. చిన్న ఉదాహరణ, అక్బర్ చక్రవర్తి యమునా నదిలో వెళ్తున్నాడు. ఓ రోజున వెళ్తుంటే దగ్గరున్న బీర్బల్ ఉండేవాడు. ఆయన అన్నాడు, ఏంటి స్వామి ఎట్లా ఉంది మన రాజ్యం, అది ఇది మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్బర్ అన్నాడు, హిందువులకు పిచ్చెక్కింది, పిచ్చి, దేవుడు ఏమిటి మనిషిగా రావటం ఏమిటి పిచ్చి అన్నాడు అక్బర్. బీర్బల్ గాడు హిందూ, వాడికి మనసు కాస్త చివుక్కుమంది. మళ్ళీ మొరనాడు అదే నదిలో వెళ్తున్నారు, షికారు సాయంత్రం పూట. వెళ్తుంటే సడన్గా చప్పుడు వినపడింది. ఏంటి అని చూశాడు అక్బరు. అందులో తన కొడుకు నీళ్ళలో పడిపోతున్నాడు. రక్షించాలి, తానే లేచాడు. అప్పుడు బీర్బల్ నవ్వుతూ అన్నాడు, స్వామి మీ అబ్బాయి కదా పడింది, మీ అబ్బాయి రూపంలో బొమ్మ చేయించా నేను, అందులో పడేశా, మీ అబ్బాయి అనుకొని దూకుతున్నారు. నిజానికి మీరు రాజులు, నాకు చెప్పచ్చుగా రక్షించమని, పడవ నడిపేవాడికి చెప్పచ్చుగా, మీరే దిగారే, మీ అబ్బాయి పైన అంత ప్రేమ, నా కుమారుడే, ఆ ప్రేమ కొద్దీ ఆయనే దిగుతాడు. అది ఇది ఆయన చెప్పిన ఉదాహరణ. ఇది వచ్చాక వస్తా. ఏది అంటే స్వామి శరీరం ఇచ్చిన తర్వాత రకరకాల డౌట్లు కన్విన్స్ చేయడానికి ఎలాంటివి డౌట్, ఆర్గనైజేషన్ డౌన్ అయిందని, కొన్ని కార్యక్రమాలు అవ్వట్లేదు, మీరు మళ్ళీ ఇంకా వెళ్తున్నారా అంటే అదే ఎలిమెంటరీ స్టేజ్ అని నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం. మీకు ఓపిక ఉంటే స్టీల్ సిటీ వాళ్ళు కనుక, నేను 9 జనవరిన ఒక ఉపన్యాసం ఇచ్చాను. అది ఎక్కడ, voiceofsai.com, ఒకటే లైన్, 3 అందులో ఉన్నాయా వాయిస్లో, voiceofsai.com సింగిల్ లైన్, www.voiceofsai.com సింగిల్ లైన్. ఆ voiceofsai.comకి వెళ్తే 3 ఉపన్యాసాలు ఉంటాయి. 9 ఇచ్చింది, 16 ఇచ్చింది, 23 ఇచ్చింది. ఆ ఉపన్యాసాలు అవి ఇవాల్టికి సంబంధించిన విషయాలు. నేను 40 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నా, అవన్నీ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు.
ఈ మూడు ఆధ్యాత్మికం కావంటారు, ఇవి కూడా ఆధ్యాత్మికమే. కానీ స్వామి మన వదిలిపెట్టి వెళ్ళాక కొంత అనాధ్యాత్మికం మనలో ప్రవేశించింది. ఏమిటి అనాధ్యాత్మికం? ఈయన వచ్చి నేనే సాయిబాబా అంటాం, ఈయన వచ్చి సాయిబాబా నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటాం, ఈయన వచ్చి సాయిబాబా నేనే అని ఉత్తరాలు తీసుకోవటం, ఈయన వచ్చి సాయిబాబా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ఈయన అంటాం, ఒక్కోడు బయలుదేరి నాకు ఉత్తరాలు ఇస్తున్నాడని ఒకడు, నేను ఇదిగో రింగులు ఇస్తున్నాను ఒకడు, ఏమంటే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఒకడు, పాద నమస్కారాలు ఇస్తున్నాను ఒకడు. ఇలాంటి దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయి. మా చిన్నప్పుడు కోయంబత్తూరు నోట్లు అనేవాళ్ళు. ఆ కోయంబత్తూరు వాళ్ళు ఎవరో తెలుసా? మన ఆంధ్రులే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది, వాళ్ళందరూ నాయుడు 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 అంటారు. ఇదే బ్యాచ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంటలేదు, వాళ్ళెవరు నా మీద యుద్ధానికి వస్తారు. అప్పటి బ్యాచ్ దొంగ నోట్లు ముద్రణ అప్పుడు చాలామంది అవుతున్నట్టుగా ఇప్పుడు కూడా ఈ దొంగ బ్యాచ్ తయారైంది. ఏమిటి ఆ బ్యాచ్ చేసేది? మీకు ఎంత వస్తుందండి? 10 లక్షలు ఉందా? 10 లక్షలు, 25 లక్షలు ఉంటుంది. పోనీ 22 లక్షలు ఉన్నాయి. నేను వచ్చి ఏం చెబుతానంటే, బాబా గారు మీ 22 లక్షలు ఇక్కడ పెట్టి వెళ్ళమన్నాడు అని చెప్తాను. అప్పుడు మీరేమనాలి? 22 లక్షలు నావి, ఇక్కడ పెట్టమన్నది ఎవరో మీరు చెప్తున్నారు. ఏమని చెబుతున్నారు? పైగా బాబా గారు ఇవ్వమన్నాడని చెబుతున్నాడు. తప్పకుండా పెడతాను. 22 లక్షలు ఏంటి, నా ప్రాణమే పెడతాను. ఆయనకి చెప్పమని నాకు. నువ్వు చెప్పేది ఏంటి? నా డబ్బుకి నువ్వు చెప్పేది ఏందయా? స్వామి చెప్పండి, స్వామి నాకే చెప్పాలి, నీ ద్వారా చెప్పాలా? ఏమండి, మా ఇంట్లో కూడా పంపులు ఉన్నాయి, నీళ్ళు వస్తాయి అందులోంచి. నీ పంపు తిప్పుకోకలే. నాకు కూడా కరెంటు ఉంది, స్విచ్ వేసుకుంటే లైట్లు వెలుగుతాయి. నీ స్విచ్ నీ లైటు మా ఇంట్లో అక్కర్లే. అందువల్ల బాబా నాలోనే ఉన్నాడు, నాతోనే మాట్లాడతాడు, నాకే చెప్తాడు ఏం చేయాలో అన్న విశ్వాసం గట్టిగా మనలో పెరగాలి. వాడెవడో చెప్పడం, బ్రోకర్లు ఉండరు స్వామికి, ఉండరు. డైరెక్ట్ ఆయనకి మనకి హృదయ సంబంధం. డైరెక్ట్గానే ఏం కావాలో ఆయన అడుగుతాడు, ఏం చెప్పాలో నీకే చెప్తాడు. మధ్యలో ఎవడు చెప్పక్కల. ఈ మధ్య బయలుదేరారు జనం. ఏమని? నీ ఇల్లు నా పేర రాసివ్వమన్నాడు స్వామి. నీ ఇల్లు నా పేర రాయటం అనే జ్ఞానం ఈ మూర్ఖులకు ఉండదు. సరే రాసిపోతున్నారు పాపం. అంటే తిరుపతి క్షౌరం అవుతున్నారు అన్నమాట. మీ కారు ఉంది కదండి, ఇక్కడ వదిలిపెట్టమని చెప్పాడు బాబా గారు. సరే, ఇట్లా ఈ బ్యాచ్ బయలుదేరింది. ఇలాంటి బ్యాచ్ విషయం జాగ్రత్తగా ఉండాలి. మన ఆస్తులు, మనకు ఉండేటువంటి స్థిరాస్తి చరాస్తి స్వామి రాసి మొన్నాడని ఎవడన్నా చెప్తే నోరు మూయి అని చెప్పాలి మనం. ఎందుకు? మనకు ఆస్తి ఎవరు? కారులోను భూములు ఇళ్ళ, మన ఆస్తి స్వామి. మన ఆస్తి స్వామి అయినప్పుడు ఈ ఆస్తులా నీకు రాసి ఇచ్చేది? ఈ ఆస్తులు ఆశించేవాడా స్వామి? ఈ ఆస్తులు ఆశించేవాడా? ఎందువల్ల? భగవద్గీత చదివే ఉంటారు, కర్మయోగంలో చెప్తాడు భగవంతుడు, నేను ఆశించేది ఏమీ లేదు అన్నాడు. మన కర్మ అది తెలుస్తావదు, ఈయన చెప్పింది తెలుస్తావదు. ప్రతివాడు మోసపుచ్చేవాడే మనని. మన తెలివి తక్కువతనం, అమాయకత్వం, ఇది అజ్ఞానం. కర్మయోగంలో చెప్తాడు భగవంతుడు ఏమని? నేను ఏది ఆశించను. ఎందువల్ల? నాకు లేనిదేమీ లేదు. నీ ఆస్తి అంతా నాది కాదు, నీ సంపద నాది కాదు, నా సంతోషం నాది కాదు, నేను కానిది లేదు, నాకు లేనిది లేదు అని కర్మయుగంలో భగవంతుడు చెప్తాడు. నాకు కావాల్సింది లేదు, నేను లేనిది లేదు ఆయన చెబుతుంటే, నీ కారు ఇక్కడ వదిలిపెట్టు, నీ ఆస్తి ఇక్కడ రాసి అని చెబితే ఆ బ్యాచ్ని ఏం చేయాలా? ఇప్పుడు వాళ్ళని ఏం చేయను, ఈ నమ్మేవాళ్ళని ఏమనాలా? నమ్మేవాడు తప్పు వాణి చేయాలి. ఆయన అట్లాంటి కోరతాడా? డబ్బులు కోరతాడా బాబా?
మనకు తెలుసు కదా, ఎన్నిసార్లు ఆయన చేతుల్లో కవర్లు ఇసిరేశాడు తెలుసా? ఏ ఉత్తరాలు అయితే ఇసిరేశాడు కవర్లు, అందులో డబ్బులు చెక్కులండి. నాకొద్దు పో అంటాడు. అలాంటి వాడు నాకు డబ్బు ఇవ్వమంటాడండి. ఎక్కడైతే డబ్బు అడిగారో అక్కడ బాబా లేడు, గుర్తుపెట్టుకోండి దయచేసానండి. డబ్బు అడిగాడో అరే నోరు మూయి అని చెప్పాలి మనం. ఎందుకని? ధనానికి దైవానికి డబ్బుతో సంబంధం లేదు. ఇవాళకి కదా, అప్పటి నుంచి అంతే. సత్యభామ ఏం చేసింది? బంగారం మొత్తం తెచ్చింది. ఇక్కడ మొత్తం సమంతకమణి కూడా పెట్టింది. పెడితే కృష్ణుడు తూగాడా? ఏమండి, కృష్ణుడు సమంతకమణి అంటే అబ్బో బంగారం బాతుకుట్లు పెడుతూ ఉంటుంది, దానికి కూడా తోగల ఆయన. దేనికి తూగాడు? ఆ కృష్ణుడు స్వామికి, సాయి కృష్ణుడు కాడా నీ బంగారం అడుగుతాడా, నీ డబ్బులు అడుగుతాడా? నీకు భగవంతుడు మనకి నామర్థం. అసలు స్వామి డబ్బు అడిగాడని చెప్పడం ఉందే, అసలు నాలికి కొయ్యాలి. నన్ను అడిగితే అసలు అట్లా అడిగిన వాడిని నాలికి కొయ్యాలి, అట్లా వినేవాడి చెవులు కొయ్యాలి. తప్పది. డబ్బు అడగడు ఆయన, ఎప్పుడు అడగడు తెలుసా? ఎందుకు మీకు చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న మా గుంటూరుడే. ఆయన పేరు కపర్తి గారు అంటారు. ఆయన ఏం చేశాడు? కేంద్ర ప్రభుత్వంలో లంచాలు బయట పెట్టాడు, కస్టమ్స్ ఆఫీసర్ కింద. దానికి గవర్నమెంటు 4-5 లక్షలు బహుమానం ఇచ్చింది. అది తీసుకొచ్చి స్వామి కవర్లో పెట్టి స్వామికి ఇచ్చాడు. ఆయన తీసుకొని బంగారం ఎవరికి ఇచ్చాను? నాకు ఇచ్చావుగా, నేను మళ్ళీ నీకు ఇస్తున్నా, తీసుకో అన్నాడు. నాదే, నా ప్రసాదంగా తీసుకో, కాదంట. అట్లా అందుకే డబ్బులు ఇచ్చి అడిగి లోపల పెట్టుకో, ఆ రకం కాదు. మా ఊరు ఆయన ఒక ఆయన కారు కొన్నాడు స్వామికి, బ్రహ్మాండమైన కారు. తాళం చెవులు తీసుకో, స్వామి మీ కారు, మీకు. నాకు వద్దురా కారు. అరే నేను కారులు తీసుకుంటే ఆకాశం అంత ఎత్తుంటాయిరా, నా కారులు వద్దురా. వాడు ఏడవ మొదలు పెట్టాడు. అయితే ఇటీ అన్నాడు తాళం చెవులకి. ఇప్పుడు ఈ కారు ఎవరిదే? నాది. ఇచ్చావు కదా, ఆ కారు నాదే. ఇప్పుడు నువ్వు నా డ్రైవర్, జాగ్రత్తగా వాడుకోని ఇచ్చాడు. ఇచ్చేవాడే కానీ బాబా అడిగేవాడు కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా అడిగాడో షటప్ అని నాకు తీసి పడేయాలి. వాడు దొంగ అన్నమాట. అది నమ్మాడో వాడు మూర్ఖాగ్రేసర్ చక్రవర్తి అన్నమాట. ఆయన ఏది కావాలి నీకు డైరెక్ట్గా చెప్తాడు. ఏమండి, ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారు, వెళ్ళి మా ఆవిడకి చెప్పమని ఆయనకి చెప్తానా? నాకేం రోగం, నేను చెప్పలేను. ఆవిడేం చెప్పాలో ఇంకోటితో చెప్తుందా? నాకు చెప్పలేదా? మన పిల్లలకి మనం చెప్పుకోలేమా? ఇంకోటి చెప్పాలా? అందువల్ల మధ్యవర్తులు సంసారంలోనే పనికి రానప్పుడు సంస్థల్లో పనికి వస్తారండి. మధ్యవర్తులు సంసారంలోనే పనికిరాదు. సంస్థల్లోనూ సాయిబాబా దగ్గర మధ్యవర్తులు పనికొస్తారా? వద్దు. అవునా? జాగ్రత్త అయినండి. ఆ చెట్టు ఉంది, కొమ్మలు చూడండి అన్నీ పక్కకి వెళ్ళినాయి. అవునా? ఇటు కొమ్మలు, అటు కొమ్మలు. వేళ్ళు ఎక్కడున్నాయి? ఓ చోటే ఉన్నాయా? అవి కూడా అన్ని చోట్ల పోయినాయా పైకి? వేళ్ళు ఇక్కడే ఉన్నాయి. అందువల్ల సత్యసాయిబాబా జన్మించి తిరిగిన ప్లేసు పుట్టపర్తి. ఆయన వేళ్ళు ఇక్కడే ఉన్నాయి. చూసా? కొంతమంది అంటారు పొద్దున పూట అక్కడ ఉంటాడు, సాయంత్రం ఎక్కడ ఉంటాడు. ఇదే సత్రమా, కాఫీ హోటలా? ఏఎం బాబా ఒకడు, పిఎం బాబా ఒకడు ఉన్నాడా? ఏంటయ్యా పిచ్చి? చి బాగా దీనికి కారణం నన్ను అడిగితే, దీనికి కారణం ఏంటి చెప్పమంటారా? పెద్దవాడు ధైర్యం చేసి చెప్పకపోవడం వల్ల. ఎందుకు ధైర్యం చేసి చెప్పరు? నాకెందుకులే అనుకోవడం వల్ల. చాలా తప్పు. నాకెందుకులే అనుకున్నాడు భీష్ముడు. అందువల్ల ఏమయ్యాడు? కౌరవుల్లో కలిసిపోయాడు. కాదు అన్నయ్య, నువ్వు చేసిన తప్పు ఆయన బయటకు వచ్చాడు విభీషణుడు. తప్పు అని ఖండించాడు. అందులో విభీషణుడు భీష్ముడి కంటే గొప్పవాడు. ధర్మం తెలిసినప్పుడు యువతలకు వచ్చేసాడు.
అలాగే మనలో మన సంస్థలో పెద్దలు నాయకులు అనేవాళ్ళు ఘంటాపదంగా చెప్పకపోవటం వల్ల మనకి ఇట్లా అయింది. ఇక టైం వచ్చింది, పోరా నువ్వు చెప్పేదే నేనే చెప్తానన్నారు. నేను మీలాగానే నాకెందుకని ఆగా. కొంప మునిగిపోతుంది. స్వామి ఏం చెప్పాడు? తప్పు చేసినవాడు, తప్పు చేయించినవాడు, తప్పుని ప్రోత్సహించినవాడు, తప్పు జరుగుతున్నప్పుడు ఊరుకున్నవాడు నలుగురు నేరస్తులే అన్నాడు. ఇప్పుడు సత్యం చెప్పబోతే నేను నేరస్తుండే కదా, తప్పు కదండి. చూశాను పెద్దల వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని, చెప్పట్లా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నాకు నాకన్నా సంతృప్తి ఉండాలి. బాబా నేను ఆగానాయా, నన్ను ఏం చేయమంటావు? నీకోసం నేను ఇక్కడ ఉన్నాను. ఇక చివరికి నా సంతృప్తి కోసం, నా బాధ్యత, నా డ్యూటీ నేను చేశాను అన్న భావంతో దంచుతున్నాను కొంతకాలం నుంచి. అవన్నీ కంప్యూటర్లో ఉన్నాయి. వాళ్ళు రష్యా భాషలో మార్చుకున్నారు. ఇందాక మొత్తం పంచుకుంటున్నారు వాళ్ళు. అందులో సత్యం చెప్పాలి కనుక మీరు కూడా కంప్యూటర్లో 3 చూడండి. voiceofsai.com 9-16-23 అవి చేసి శుభ్రంగా అందరికి చెప్పేయండి. నిన్ననే నాకు మెయిల్ కూడా వచ్చింది ట్రినిడాడ్ నుంచి. అంకుల్ భలే బాగా చెప్పారు. ఇవన్నీ మొత్తాన్ని పంచుతున్నాను. ఎందుకంటే మొన్న సాయంకాలమే డబ్బులు అడుగుతున్నారు మా సెంటర్లో, మీది పంపించి అందరు నోరు మూసుకుంటారు నా ఉద్దేశం అని. పంపించువాడు అని చెప్పారు. చెప్పండి. అదే అలా చెప్పండి. అది పరమ గ్యాసు. ఇండియన్ గ్యాస్ అని ఒకటి ఉంది, కాల్ గ్యాస్ అని రెండోది ఉంది. ఇలా గ్యాసుల్లో ముందే చెప్పా. అందుకని స్వామి కొడైకెనాల్కు చెప్పాను, ఇక్కడ చెప్పలేడా? కనుక గ్యాస్ నమ్మకండి. ఈ గ్యాస్లో ఏమవుతుంది, అలా పడిపోతాం మనం. అలా పడిపోతున్నారు మన బ్యాచ్. టేర్ గ్యాస్, ఆ గ్యాస్లో పడకండి. అంత పక్కా గ్యాస్. ఓ చిన్న ఉదాహరణ, ఒక ఫోటో చూశాను నేను. ఏం లేదు, ఖాళీ అంతా ఇట్లా అంటున్నట్టుంది. ఎవరు వస్తున్నారు? ఏమిటది? డ్రామా నిజం అవుతుందా? ఏమండి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ముద్దనాళ్ళే ఉంటాడండి. నేను ఇక్కడి నుంచి కదలనురా, ఏ దేశాలకు పో, నేను ఇక్కడే ఉన్నాను రా అన్న స్వామి లేచి వెళ్ళిపోతాడండి. ఏమండి గుళ్ళో విగ్రహం లేదు, వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి వెళ్ళిపోయి గుంటూరు వచ్చాడని చెప్తాను అనుకోండి. నేను అందరూ ఏం చేస్తారు, నన్ను మొదటి రోజు వింటారు, 2 రోజు గ్యాస్ అంటారు, 4వ రోజు ఏం చేస్తారు, మెంటల్ హాస్పిటల్లో పెడతారు. ఇది కూడా అదే బ్యాచ్. వెళ్తేగా తిరిగి రావటానికి. ఏమండి ఎక్కడికి పోయాడు రావటానికి? ఏమండి ఇప్పుడు రామదాసు ప్రార్థించాడు, ఆయన ఫిజికల్ రూపంలో వచ్చాడే. కృష్ణుడు ప్రార్థించాడు, మీరా వచ్చాడే. సక్కుబాయి ప్రార్థించింది, వచ్చాడే. శబరి ప్రార్థించింది, వచ్చాడే. భగవద్గీత ఏముంటుంది, నీ ప్రార్థనను అనుసరించి నువ్వు కావలసిన రూపంలో నేను దర్శనమిస్తానని చెప్పాడు గీతలో. అందువల్ల వచ్చాడు, నా బాగుంది, నీ ప్రార్థన బట్టి వచ్చాడు. మనకి రాక్కర్లా. ఎందువల్ల ఇక్కడే ఉన్నాడు లోపల. ఇప్పుడు నేను వచ్చి అనిల్ కుమార్ని చూశానని చెప్తాను అనుకోండి, ఏమంటాడు ఈయన, పొద్దున్న కూడా పలకరించాం బాగానే ఉన్నాయండి, ఇంతలో మెంటల్ వస్తుంది అనుకోలేదు. వైజాగ్లో మాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, వైజాగ్ బాగా ఫేమస్ దీని ప్రసిద్ధి పిచ్చికి, కనుక అక్కడ తీసుకెళ్తామండి. నాకు నేను కనపడటం ఏమిటి? ఏమండి నాకు నేను కనపడతానా? నేను అనిల్ కుమార్తో మాట్లాడానంటే అనుకోండి, ఏమిటి అది,
నేను నీలోనే ఉన్నాను రా బాబా అని ఆయన చెబుతుండే బాబా అక్కడ కనిపించాడు బాబా అక్కడ ఏమిటా కనపడటం ఎక్కింది 2 ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకేమో ఎర్రగడ్డ, సీమాంధ్రులకు విశాఖపట్నం, అక్కడ చేర్చొచ్చు. అడగండి, తప్పులేదు, ఇట్లా అడగడం నాకు ఇష్టం, ఇలాగే అడగాలి. ఎందుకంటే మొత్తం మన అందరిని పిచ్చి ఆసుపత్రి చేస్తున్నారు బయట, అందుకని చెబుతున్నాను. అది నేను 96 years ఉంటానన్న నాకు అనుకోండి, 86 ఎందుకు వెళ్ళామని అడుగుతారా మీరు? ఉంటా అని చెప్పింది ఆయన, వెళ్ళిపోయింది ఆయన, నేను సమాధానం ఎడ చెప్తాను చెప్పండి? చెప్పింది ఆయన కదా, మరి నేను ఎడ చెప్తాను? ఒకటి. ఇక రెండోది, పోని ముందే వెళ్ళిపోయాడు, 85 ఏళ్ళు ఉన్నాడు, ఏం బాగుపడి చచ్చాం మనం? ఇంకా 10 ఏళ్ళు ఉంటే ఏం బాగుపడతాం? వస్తే ముద్దనళ్ళకి ఎందుకు పోతున్నావు? వస్తే ముద్దనళ్ళకి వెళ్తాం, అక్కడేమో ఇట్లా అంటున్నాడండి, అది ఎట్లా నమ్ముతాము? కార్లు ఎందుకు వదిలిపెడతాము? ఉత్తరాలు ఎందుకు ఇస్తాం? కళ్ళ మీద ఎందుకు పడతాం? ఈ డూప్లికేట్ బ్యాచ్ ఏమిటి? మార్పు వస్తే ఇదేనా? ఎవరిని పడితే వాళ్ళు మా అమ్మ అంటానా? మా అమ్మ ఏమనుకుంటుంది? ఏంట్రా అందరిని అమ్మ అంటున్నాడు, వీడికి ట్రీట్మెంట్కి పంపాలా? ఏమండి, ఎంత సినిమాతో మాధురి దీక్షిత్, హేమమాలిని చాలా అందంగా ఉండొచ్చు, మా అమ్మ అవుతారా? కారు కదా. కానీ డూప్లికేట్ సరుకు నిజం అవుతుందా? ఉమా గోల్డ్ అవుతుందండి? కాదు. అది కానీ మార్పు తీసుకొస్తే, మార్పు మీరు అన్నారు చెప్తాను, మీరు అడగండి, నాకు చాలా ఇష్టం, మీ ప్రశ్నే నచ్చింది. ఇప్పుడు సత్సంగం మీకే అంకితం అనుకోండి. వస్తున్నా కృష్ణుడు వచ్చాడు ఆంజనేయ స్వామి దగ్గరికి, వచ్చి నేను నీ రాముణ్ణేనాయా అన్నాడు ఆంజనేయ స్వామి దగ్గర. ఏందయ్యో ఏంటి వేషాలు? మా రాముడే ఏకపత్ని వ్రతుడు, నీ సంగతి తెలియదేముంది? గోప స్త్రీ పరివేష్టితో చాలామంది అష్టభార్యలు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు, మా రాముడికి నీకేందయా? మా రాముడేమో ధర్మమూర్తి, నువ్వా పాలిటిక్స్, రాజకీయం నడుపుతున్నావు, నథింగ్ డూయింగ్ అన్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు కృష్ణుడు లోపలికి వెళ్ళి మొత్తం డ్రెస్సు మార్చుకొని మళ్ళీ రాముడుగా కనపడాల్సి వచ్చింది. అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన. అలాంటి భక్తులు అవ్వాలి తప్ప మనం డూప్లికేట్ బ్యాచ్ కాకూడదు. అందుకే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాడు అక్కడ. అరే ఒకటే నమ్మకం, ఒకటే రూపం ఉండాలి తప్ప మేము మార్చుకుంటూ వెళ్ళకూడదురా అని అర్థం. మేము ఏదో అంటున్నాం. చెప్పు. బాగా మొదటి సూచన ఏది అంటే, మనం నమ్మింది ఒకడే, వాడే దేవుడు, రెండో వాడు లేడు. తండ్రి ఒకడే, తల్లి ఒకటే. తండ్రులు మారుస్తావా? మార్చవు. తల్లిని మారుస్తావా? నీ వల్ల కాదు. దైవాన్ని మారుతావా? అంతకన్నా కష్టం. తల్లిని మారుతామండి. ఒక మాతృగర్భంలో జన్మించాను, ఆమెకు జన్మించా, నేను మారుతానా? కుదరదు. అలాగే మనం నమ్మిన దైవాన్ని మార్చడం అనేది మాతృద్రోహం, ఇది దైవద్రోహం కింద వస్తుంది. అది అసంభవం అవుతుంది, ఇది అధర్మం అవుతుంది. చూసా, అధర్మం. 2 మనకు మన అజ్ఞాన ప్రదర్శన అవుతుంది. అజ్ఞానం, మూర్ఖత్వం, అమాయకత్వం, దీన్ని ప్రదర్శన చేయకూడదు. ఆయనని గట్టి నమ్మకంలో విశ్వసించాలి. అది గట్టిపడాలంటే ఎట్లా? ముందు ఏమంటే ఇదంతా చూస్తుంటే, అబ్బో ఆమె ఎవరో చాలా అందంగా ఉందే, ఇవి ఇంకా అందంగా ఉందే అని ఎప్పుడు అనిపిస్తుంది? కళ్ళు తెరుచుకొని చూస్తున్నప్పుడు. కళ్ళు మూసుకుంటే అంత అందమే. ఏమిటా అందం? అంధకారం, శూన్యం. అందువల్ల మనం అటు ఇటు వెళ్ళడం మానేయాలి. అటు ఇటు వెళ్ళడం, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలా? ఎవడి ఇంటికి పడితే వాడి ఇంటికి పోతానండి? నాకేం పిచ్చి పుట్టిదే? అడుక్కునేవాడినే. ఏమంటే నేను నా ఇంటికి పోతా తప్ప ఎక్కడ పడితే అక్కడ పోను నేను. అలాగే మన ఇల్లేది? ప్రశాంతి నిలయం. ఇది మన ఇల్లు. ముద్దనహళ్ళిలో ఒక ఇల్లుట,
అది అద్దెలు, నీళ్ళు కాదు. అద్దీంట్లో కలిసి ఐలాండ్ ఒప్పుకుంటారా? కోర్టుకి ఇడుతారు. వాడు మేకే కొట్టనివాడు, మేక కొడితేనే వాడి గుంటలో దింపినట్టు ఉంటుంది. అందువల్ల అద్దె కొంపలొద్దు, మనకి ఇల్లు ఉన్నది ప్రశాంతమే. ఇదే దీనికి ఏం చేయాలి? మనం ఎక్కువగా ఆయన భజన చేస్తుండాలి, అటు ఇటు వెళ్ళటం మానేయాల, సేవా కార్యక్రమాలు పాల్గొనాల, ఆయన పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎవడు చెప్పింది నమ్మకూడదు. ఎవరు చూసి ఎవడో మీ ఆవిడ అంటారు అనుకోండి, నేను ఎమ్మడపడతానా? సాగు కొడుతుందంటే అట్ట ఇట కాదు, వచ్చే జన్మ కూడా జ్ఞాపకం ఉండేటట్టు. అందుకని ఎవడు మాటలో నమ్మకూడదు, ఏది పడితే అప్పుడు దాన్ని ఎమ్మడి పడకూడదు. స్వామి సందేశంతో జ్ఞానాన్ని పెంచుకోవాలి, స్వామి నామంతో భక్తి పెంచుకోవాలి, సేవా మార్గంలో ముక్తిని పొందాలి. అదేనండి, అది బాడిగాడిగా అమ్మ. సార్ నాకు ఇంకా సందేహం ఉండిపోయింది సార్. అడగండి. ఇప్పుడు ఏ బుక్, ఏ మతాన్ని బుక్ తీసినా ఈ ఫస్ట్ లైన్లోనే సెకండ్ లైన్ డివైన్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ డివైన్, ఇలాగే ఈ సూక్తులతో స్టార్ట్ అవుతాయి. అందులో మేము ప్రవీణులు అయిపోతున్నాం. ఇంకా వాడిని ఏదో నా దాంట్లో కల్పించుకుంటాను, వాడి మతం అదే చెప్తున్నారు. కానీ వీడేదో కల్పించుకుంటారు, అందరూ వేలు కొద్ది. మీరు అడిగారు, చెప్తున్నా. వెర్రి మతం. స్వామి చెప్పేది మతం కాదు, ఆధ్యాత్మికం. కనుక నేను మారుతా, నువ్వు మారు, ఆ మతం మారు, ఈ మతాలు మారేదేమిటి? ఏమండి, ఆధ్యాత్మికం ఒకటే, మతాలు వేరు. మతులు మంచివైన మతమేది చెడ్డది వినుడు భారతీయులు గెలుస్తుంది. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ, మతులు మంచిదైన మతమేది చెడ్డదన్నాడు. కనుక మనం ఆధ్యాత్మిక నమ్ముకుంటే ఇన్ని మతాలు లేవు, మారవలసిన పని కూడా లేదు. అది అర్థమైందండి. స్పిరిచువాలిటీ, నాట్ రిలీజియన్. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిట్ ఆఫ్ రిలీజియన్ ఈ స్పిరిచువాలిటీ. మరి రిలీజియన్ అంటే ఏమిటి? రిచువల్స్, కర్మకాండ, క్రతువులు రిలీజియన్. ఆధ్యాత్మిక సత్యం, స్పిరిచువాలిటీ అది. వీడేమో ఇట్లా అంటాడు, ఎవడో వైష్ణవుడు, ఇట్లా అంటాడు శైవుడు, ఇట్టంటాడు మహమ్మదీయుడు, ఇట్టంటాడు క్రైస్తవుడు, ఇట్టన్నా అట్టన్నా దేవుడు ఒకడే. ఎట్టన్నా అనుకో, వాడు ఇట్లా అంటున్నాడు కాబోలు అనుకుంటాడు వాడు. అంటే ఇక్కడ రూపాయలు, అమెరికాలో డాలర్లు, ఇంగ్లాండ్లో పౌండ్స్, ఇరాన్లో దీనార్లు. డబ్బేగా, క్యాష్ పేర్లు మారింది కానీ క్యాషే. అట్లా దేవుడు ఒకడే. ఇక్కడ చూడండి, ఇక్కడ పెడితే దిద్దులు అయినాయి, ఇక్కడ వేసుకుంటే నెక్లెస్ అయింది, ఇక్కడ పెట్టుకుంటే రింగ్ అయింది, ఇక్కడ వేస్తే బంగారమేగా. ఇది స్టీలా? మేము స్టీల్ సిటీ అండి, మేము స్టీల్ వడ్డాణాలు వేసుకుంటాం, వేసుకోండి చెప్తారు రేపు. అంతా బంగారమే. ఇక్కడ పెడితే వడ్డాణం అన్నావు, ఇక్కడ ఉంగరం అన్నావు, ఇక్కడ ముక్కు పుడక అన్నావు, అంతా బంగారమే. అందువల్ల అటు పోతే క్రైస్త అన్నారు, అటు పోతే అల్లా అన్నారు, ఇటు పోతే విష్ణు అన్నాడు, అటు పోతే శివుడు అన్నాడు. ఉన్నది అదే పంచదార. పాల్కోవా అన్నావు, బర్ఫీ అన్నావు, జాంగ్రీ అన్నావు, బాదుషా అన్నావు. నీకు కావాల్సిన స్వీట్లు అప్పుడే నోరు ఊరుతుంటే అట్ట. ఇట్లా స్వీట్లు చాలా ఉన్నాయి, కానీ పంచదార ఒకటే. ఆ పంచదారే సాయి, ఆ బంగారమే సాయి. నగలు మతములు, స్వీట్లు మతములు, ఆ బంగారం, ఆ పంచదార ఆధ్యాత్మిక సత్యమైన సత్య సాయి బాబా. సత్యం ఒకటే, ఆ సత్యం. అర్థమైందండి. ఆ పెద్దలు అహింస పరమధర్మాన్ని చెప్పి సూక్తి బాగా జీర్ణించుకున్న హింసను ప్రోత్సహించడానికి నడు ఎందుకంటే కడతారు. అహింసని పైకి అన్నాడు, వాళ్ళు మరి గ్లోబల్ పబ్లిసిటీ ఇచ్చి ఇస్లాం వినాశనానికి తీసుకెళ్తున్నారు. అవును అంటాడు. ఇప్పుడు చూడండి, పైకి అంటాడు ప్రతివాడు. స్వామి ఏమన్నాడు? చెప్తారు కోటి,
చెయ్యరు ఒక్కటి అన్నాడు. చెప్తారు కోటి, చెయ్యరు ఒకటి. ప్లాట్ఫామ్స్ ఆన్ హీరోస్ ఆన్ ప్లాట్ఫామ్, జీరోస్ ఇన్ ప్రాక్టీస్. వస్తున్నది ఏకాదశి. ఏకాదశి నాడు ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. సిద్ధం చేయి 100 దోశ అన్నారు. అన్నం తినొద్దారని కానీ 100 దోశలు తినొద్దన్నారా? అది బ్యాచ్ మంది. చాలా చాలా సంతోషం. మనకి ఎందువల్ల? మనకేమో దేహభ్రాంతి ఎక్కువ. దేహమే మనం అనుకుంటున్నాం, ఆయన అనుకోడు. ఆయన ఎందుకు అనుకోడు? ఇక్కడ ఇరిగినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మనకు తలకాయ పోతే ఇల్లంతా ప్రళయం. ఎందుకంటే మన దేహం అనుకున్నాం కనుక. ఆయనకి అంతా భావన ఉంటాడు. మనం మనసు అనుకుంటున్నాం. ఎందువల్ల? పంపు కొడితే అబ్బా అనుకుంటాం. ఎవరన్నా తిడితే లారీ రౌడీని పంపిస్తాం ఇంటి మీదకి. ఇది మన మనసు. పొగడతా, నిందా, స్తుతి, బాగా గ్యాస్ అలవాటైంది మనకి. ఆయన మనసు కాదు. ఎందువల్ల? ఆయన అందరి మనసులు ఆయనవే. ఆయనకంటూ వేరే మనసు అంటూ లేదు. విశ్వాత్మ ఆయన. కానీ మనం మనసు అనుకోవడం వల్ల, మనం దేహం అనుకోవడం వల్ల లోపల ఉన్న దేవుడు మనకు అర్థం కావట్లా. అంటే పైన కోట్ వేసుకున్నా, నా రొమ్ము కనపట్టాలే. దాని కింద షర్ట్ ఉంది, నా రొమ్ము కనపట్టాలే. దాని కింద బనియన్ ఉంది, నా రొమ్ము కనపట్టాలే. 3 తీసిపారే నా ఛాతీ చూడొచ్చు. కనుక పైన ఉన్న కోటే తమో గుణము, షర్టే రజోగుణము, బనియనే సత్వగుణము. 3 పీకిపారే. త్రిగుణాతీతమైనటువంటి నీ తత్వం తెలుస్తుంది. అదంతా ఈజీ కాదు, కరెక్టే. ఏది ఈజీ? బిఏ ఈజీయా? ఎంఏ ఈజీయా? ఉద్యోగం ఈజీయా? సంసారం ఈజీయా? బంగారం ఈజీయా? బ్యాంక్ అకౌంట్ ఈజీయా? డ్రైవింగ్ ఈజీయా? కనుక ఎక్కడైతే సంకల్పం ఉందో సాధిస్తావు. సంకల్పం లేకుండా కష్టంలే అంటావు. ఓ 10 రూపాయలు వస్తున్నామంటే గంట పని చేయటం. సింపుల్ ఎగ్జాంపుల్. ఒకసారి నేను నాంపల్లి పేపర్ తెచ్చడానికి వెళ్ళా. ఎవడో క్వశ్చన్ పేపర్ తెచ్చాడు. తెచ్చి, మాస్టర్ దీన్ని ట్రాన్స్లేట్ చేయండి, 100 రూపాయలు ఇస్తామన్నారు. కూర్చొని 2 గంటలు రాశా. ఎందుకని? 100 రూపాయలు ఇస్తాడు వాడు. తప్పమని ఎక్కడొస్తుంది నీకు? ఛార్జీలు వచ్చేస్తాయి ఆ రోజుల్లో. మరి అదే దైవం పైన 100 రావుగా, నా బొంద. కనుక అక్కర్లేదే పో. కానీ ప్రేమ ఉన్న చోట ప్రయాసకి సిద్ధం, డబ్బున్న చోట ప్రయాసకి సిద్ధం. దైవం కదా, ఉన్నాడో లేదు నాకెందుకు? అరే నీ మోక్షం ఇస్తాను, 500 ఇస్తా, ఏం కావాలా? మోక్షం ఎట్లుండదో తర్వాత ముందు 500 వారే. మన బ్యాచ్ అది. ఏం చెప్తాం? 50,000 పాద నమస్కారం మాటల బాలికా స్టేజింగ్లో అందరూ అడుగుతారు సార్. ఇది చాలా కష్టంగా సమాధానం చెప్పడం. అదే కదా, చిల్లర బ్యాచ్కి చిల్లర కోరికలు. ఏం చెప్తాం మనం? ఒక అమ్మాయి రాజుగారి అంతఃపురంకి వెళ్ళింది. ఆ రాజుగారు ఏం చేశాడు? అన్ని దేశాల నుంచి విలువైనవన్నీ అక్కడ పెట్టుకున్నాడు. ఎవడు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. అందరికి ఇస్తున్నాడు. ఈ అమ్మాయి ఏది అడగట్లా. సర్లేని బయటికి పోతుంది. రాజుగారికి పరువు పోయింది. నేను ఇన్ని తెస్తే ఎర్రిమోహన్ లెక్క చేయకుండా పోతుంది. ఏంటి దాని ఉద్దేశం? అని ఇక్కడ పనికొచ్చేవేం లేవా? ఇట్రా అన్నాడు. ఏం పోతున్నావే? నాకెందుకులేండి. అరే ఫ్రీగా ఇస్తాను, తీసుకెళ్ళమని పోతావే? నేను అడిగింది ఇస్తారా మీరు? ఇస్తాను, నువ్వే కావాలి. ఎప్పుడైతే రాజుగారు సొత్తు అయిందో అంతఃపురం తందే బహుమానాల్ని హోల్సేల్ కొట్టేసింది. అట్టా మన దేవుడికి ఎసరు పెడితే మొత్తం మనకు వస్తాయి. మన చిల్లర సరుకు అడిగితే ఏముంది? పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తా అండి. మన సంస్థల వాళ్ళు వచ్చి నా ఉపన్యాసాలు కూడా వచ్చాయి, మీకు తెలుస్తుంది.
మన సంస్థలో వాళ్ళు ఎంతసేపటికి గడ్డి బీకు, బియ్యం బొంచు, నారాయణ సేవ చేయి, పొద్దున పూటేమో నగర సంకీర్తనకి రా, సేవా కార్యక్రమం ఆదివారం రా అని చెప్పారే కానీ స్వామి తత్వం ప్రచారం చేయలే. అంటే గుండె వదిలిపెట్టారు, కండరాలు చూసుకున్నారు. ఈ కండరాలు ఇంతలా ఉన్నాయి, ఈ కండరాలు ఇంతలా ఉన్నాయి, గుండె ఏమో వీక్ అయింది. అందువల్ల మాటికి హార్ట్ అటాక్ వస్తుంది సంస్థకి. సంస్థకి హార్ట్ అటాక్ రావడం దేనికి? హార్ట్ను వదిలిపెట్టాం. ఏమిటి ఆ హార్ట్? ఆయన సందేశము. ఆయన హార్ట్ నుంచే పంప్ అవ్వాలి. ఆయన సందేశం తెలిస్తే భక్తి పెరుగుతుంది, ఆయన సందేశం తెలిస్తే సేవ పెరుగుతుంది, ఆయన సందేశం తెలిస్తే జ్ఞానం పెరుగుతుంది. ఆ సందేశం లేకపోతే హార్ట్ ఫెయిల్ అయింది, కాళ్ళు వాచినాయి, చేతులు వాచినాయి, అది బలుపు కానీ బలం కాదు. కనుక ఇవాళ మన సంస్థలు ఈ స్థితిలో ఉన్నాయిరా అంటే దానికి మనమే కారకులం. సందేశం గురించి ఎవడు చెప్పట్లేదు. రెండో కారణం ఏంటి? సందేశం చెప్పకపోవటం వల్ల, సందేశం తెలియకపోవడం వల్ల నేను కన్వీనర్ని, నేను ప్రెసిడెంట్ని, ఇది ఎక్కువైపోయింది. ప్రెసిడెంట్ ఏంది ఏమంటే ఇల్లు కూలిపోతుందండి, 5వ అంతస్తు 10వ అంతస్తు అయితే మొత్తం కూలిపోయింది. ఏ అంతస్తే? అందువల్ల ఇవాళ మనలో పదవి వ్యామోహం పెరిగిందిరా అంటే సందేశం లోపమైంది, తత్వం లోపించిందనమాట. ఏది పదవికి? ఏం పదవి కాదు, గుడిలో పదవి. స్వామికి ఏం పదవి ఉంది? ఆయన కన్వీనరా, ప్రెసిడెంటా స్వామి? ఓ టౌన్ ప్రెసిడెంటే నేను పట్టలేకపోతున్నానని ఆయన ఏమనుకోవాలా? కానీ పదవి వ్యామోహం పెరిగింది అంటే అజ్ఞానము. ముఠాతత్వం పెరిగిందిరా అంటే అమాయకత్వము. పెత్తనం, అరుపులు, కేకలు పెరిగినాయి అంటే మూర్ఖత్వము. మనకు రెండే ప్రధానం: భక్తి, ప్రేమ. ప్రేమ భక్తి వినా ఉద్ధారణ నహి. చూసారా, మనలో ప్రేమ భక్తి పెంచుకోవాలి కానీ ఈ పదవులు కావు. మన వాళ్ళు ఎంతడికి పదవులు, ముఠాలు, పెత్తనాలు. లేదో ఏంటి గోళ? మున్సిపాలిటీయా, ముఠా, మేస్త్రివా నువ్వు? ఏమిటది? ఆ ప్రేమ ఏమి లేదు. అందువల్ల మనకు మనం పాడైపోయాం. ఎవడో పాడు చేయలే. మా అమ్మమ్మ ఎప్పుడు అంటుండేది, వాడిని వీడిని ఎందుకంటావే అమ్మాయి, మన బంగారం ఇట్లుంటే ఏం చేస్తాం అనేది ఆవిడ. అందువల్ల మన నాయకత్వమే అట్లా తగలడింది. అందువల్ల మనం ఇట్లా పాడైపోయాం. ఇంకా ఊరుకునే క్వశ్చనే లేదు. ఎవడేమనుకున్నా సరే చెప్పి తీరుతాను నేను. ఎవడు వినేవాళ్ళు అయితే నేనైనా గాల్లో అరుచుకుంటా. ఎందుకంటే నాకు తృప్తి కనీసం. నాకు స్వామి నేను చేయాల్సింది చేశాను, చెవులు పెట్టుకొని స్వామి నేను చేయాల్సింది చేశాను, నా కర్తవ్యం నేను చేశాను అన్న సంతృప్తి కోసం చెప్తుంటాను. మన వాళ్ళు ప్రోత్సహించడానికి బదులు నిరుత్సాహపరుస్తున్నారు. వీళ్ళు ఇలాంటి నాయకులు మారాల, కొత్త నాయకత్వం రావాలా, యువరక్తం రావాలా. నిన్న కూడా ఒబామా ఉపన్యాసం చెప్తున్నాడు, యువశక్తి రావాలి. భారతదేశంలో 80 వంతులు యువకులు ఉన్నారు, ఆ యువశక్తి రావాలి, ఆ నవశక్తి రావాలని ఆయన చెప్తున్నాడు. మనము అదే ధృతరాష్ట్రుడు, అదే భీష్ముడు, అదే బ్యాచి వృద్ధ శక్తి మనకి. ఎలాంటి వృద్ధులు? బుద్ధిహీనులు. ఏం చెప్తాం చెప్పండి? అందులో నాయకత్వం మారితే త్వరగా మనం అదృష్టవంతులు, మారకపోతే మన పాపం ఇంకా పండలేదన్నమాట. ఏం పర్లేదండి, మనకేం, మన స్వామి ఊరుకోడు అండి. కర్మలు 3 రకాలండి: గతంలో చేసేది, ఇప్పుడు చేసేది, భవిష్యత్తులో చేసేది. ఆగామి రాబోయేది, ప్రారబ్ధం పూర్వంది, సంచితం ఇప్పుడు చేసేది. ఆగామి, ప్రారబ్ధం, సంచితం, భూత, భవిష్యత్, వర్తమానంగా కర్మ అన్నారు. ఈ 3 కర్మలు కూడా ఇప్పుడు లేవాలి, లేచాను. లేవాలి అనేది ఎక్కడి నుంచి బయలుదేరింది? కాళ్ళు లేచినాయి ముందు, ఇప్పుడు ఇచ్చేసి లేవాలి అనే సంకల్పమే లేవడం అనే క్రియకు ఆధారమైంది. సంకల్పాలు ఎక్కడ బయలుదేరినాయి? మనసు నుంచి బయలుదేరి. ఆ మనసు లేకపోతే
జంతువుతో సమానం. సంకల్పాలు లేవు. సంకల్పాలు లేకపోతే కర్మలు లేవు. కర్మలు లేకపోతే కర్మఫలం లేదు. కానీ మనసు లేకుండా చేయాలి. మనసు లేకుండా చేయడం ఎట్లా? 2 మార్గాలు. ఒకటి భక్తి మార్గం. బాగా భజన చేస్తూ భజనలో ఉన్నాం. ఇప్పుడు మనం చేసేది ఏమిటి? ఏమి లేదు. మనసు ఎక్కడ ఉంది? ఇంటి పైన ఉందా? లేదు. స్టీల్ ప్లాంట్ పైన ఉందా? లేదు. క్యాంటీన్ మీద ఉందా? లేదు. మనసు దేనిపైన ఉంది? స్వామి పైనే ఉంది. దీనికి మనోలయము అని పేరు. భక్తి మార్గంలో భగవంతుడితో తాదాత్మ్యం చెందడం, పురాణ శ్రవణం కానీ, హరికథా శ్రవణం కానీ, గీతా పఠనం కానీ, ఉపనిషత్ పఠనం కానీ, పారాయణం కానీ, జపం కానీ, ఏదైనా సరే మనోలయము, మనసు దాంట్లో కలిసిపోతుంది. రెండో మార్గం ఏంటి? ధ్యానం ద్వారా నేను ఎవడని, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మ, ఆత్మ అందరిలో ఉన్నది, అది ఏకాత్మ అన్న భావం ద్వారా నేను అనేది లయం చెందుతుంది. దీనికి ఏమని పేరు? మనోనాశనము అని పేరు. మనోనాశనము జ్ఞాన మార్గము, మనోలయము భక్తి మార్గం. దీని ద్వారా మనసు లేకుండా చేసుకోవటం అమనస్కము. మనసుని లాగేయడం అమనస్కం. ఈ మనసుని ఉపసంహరించుకోవడం అమనస్కం. ఈ అమనస్కం అనేది మనోలయం ద్వారా కానీ, మనోనాశనం ద్వారా కానీ, భక్తి మార్గం ద్వారా కానీ జ్ఞానం చేసినప్పుడు కర్మలు లేవు. కర్మలు లేనప్పుడు కర్మఫలాలు లేవు. అదే రమణ మహర్షి చెప్పేది. విశ్వవ్యాపితమైనటువంటి భగవంతుడికి మమ మాయ దొరుకుతాయని మాయలో పాడేసేది కూడా ఆయనే అనేప్పుడు ఆ మాయని బట్టి మనం అంత సంకల్పం చేసుకుని ఎందుకు ఇలాగ అయిపోతున్నారని వేరే వాళ్ళ కోసం ఆలోచించకుండా తన ప్రయత్నం తను ఏం చేయాలో అందరికీ ఒక మొక్కగా చెప్తే మాయలో పడ్డావు నిజమే. మాధవుడు అంటే మానగా మాయను, ధవుడు అంటే ధరించినవాడు. ఈ మాయ పోవాలంటే అట మాయ తానే సృష్టించాడుగా, ఆ మాయలో మనం పడేశాడు కదా, మన మాయలోంచి బయటకు ఎట్టబడాలా, దానికి ఆయనే మార్గం చెప్పాడు. మా ఇంట్లో కుక్క ఉంది. ఇప్పుడు లేదనుకో, కుక్కలంటే భయం నాకు, ఎప్పుడూ లేవు. ఉందనుకోండి, అది ఎవడొచ్చినా ఏం చేస్తుంది? అది అప్పుడు నేనేం చేయాలా? రాని పిలవాలా. దాన్ని మీద తీసుకో జరపకూడదు. యజమాని పిలిస్తే కుక్క నిన్నేం చేయదు. కనుక కుక్క అనే మాయ యజమాని అయిన భగవంతుడి అధీనంలో ఉంటుంది. ఆయన్ని ప్రార్థిస్తే ఆ కుక్కను పిలుస్తాడు, అది మన్నేం చేయదు. లేదా ఆ కుక్క కండలు పేరుస్తుంది, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తీసుకోవాలి ఆ రోజుల్లో. ఇవాళ ఒకటి చాలు అంటున్నారు, కానీ కనిపించుకోబాకండి. రైట్, వెళ్దామా?